వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఆడారి కిషోర్ కుమార్ గారు ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్గా కూడా వారు ట్రై చేస్తున్నారు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువత రావాలన్నది లోకేష్ నినాదం. మరి యువతకి టీడీపీ పార్టీ ఎంతవరకు న్యాయం చేస్తుంది, మరి ఆడారి కిషోర్ కుమార్ని ప్రజలు ఏ విధంగా నమ్మాలనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే కిషోర్ కుమార్ గారు, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. కిషోర్ కుమార్ గారు, ఈ మధ్య చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ తర్వాత టీడీపీ పార్టీ, టీడీపీ నుంచి డైరెక్ట్గా ఎంపీ క్యాండిడేట్కి ట్రై చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ సర్వే చేస్తే తెలిసిన మాట. ఏం సార్, డైరెక్ట్ ఎంపీకి వెళ్తున్నారు అంటే ఎమ్మెల్సీ నుంచి డైరెక్ట్ ఎంపీ, ఎమ్మెల్యే వద్దనుకున్నారా ఎట్లా? అంటే అలా అని కాదు, బ్రాడర్ లెవెల్లో ఆలోచన విధానం. మొట్టమొదటి నుంచి చదువుకున్న విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. నేను అక్కడ అనకాపల్లి ఏఎంఎల్ కళాశాలలో చదువుకున్నాను. ఎంపీగా పార్లమెంటులో ఉండేటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మాకు విశాఖపట్నంకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అనకాపల్లి ప్రతిసారి అభివృద్ధికి నోచుకుంటూ ఉంది. దాన్ని విశాఖ నగరం కేంద్రంగా ఉన్నటువంటి అక్కడ డెవలప్మెంటే తప్ప అనకాపల్లి ప్రాంతం డెవలప్మెంట్ లేదు. కనుక ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్ అనకాపల్లి పార్లమెంట్కి క్రియేట్ చేయాలి. అనకాపల్లిని భారతదేశంలో నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో మాత్రమే పార్లమెంట్కి కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే సార్, ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఎందుకు వచ్చారు సార్? భారతీయ జనతా పార్టీ కూడా యూత్కి బాగానే ప్రిఫరెన్స్ ఇస్తారు, సస్పెండ్ చేశారు అని చెప్పేసి రకరకాల కథనాలు వచ్చినాయి. మరి అట్లాంటి వ్యక్తికి టికెట్ ఇస్తారని చెప్పేసి ఎట్లా అనుకుంటే మీరు మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. అసలు భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఎందుకు నన్ను సస్పెండ్ చేశారు వాళ్ళు, భారతీయ జనతా పార్టీలో ఆడారి కిషోర్ కుమార్ ఏం సర్వీస్ చేశాడు, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి విలువ తీసుకొచ్చాడు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అనుకున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని 400 రోజుల పాటు కంటిన్యూస్గా చేసి విశాఖ నగరానికి 3వ స్థానం, 545 సిటీలు పాల్గొంటే 3వ స్థానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని మీరు మూలాల్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక జాతీయ పార్టీ, అలాంటి దాన్ని మాది అని నమ్ముకొని భుజాలను వేసుకొని 5 సంవత్సరాల పాటు కష్టపడిన తర్వాత నాకు ఇచ్చినటువంటి కానుక నన్ను సస్పెండ్ చేయడం. సస్పెండ్ ఎందుకు చేశారో మీరు అడుగుతున్న ప్రశ్నకు మళ్ళీ జవాబు చెప్పాలని అనుకోవట్లేదు. స్పెషల్ స్టేటస్, రైల్వే జోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, నియామకాలు ఏమయ్యాయి అని చెప్పని నేను ఒక ప్రశ్న ప్రెస్ మీట్లో అడిగితే ఇమీడియట్గా నన్ను సస్పెండ్ చేశారు. అదొకటే నేను చేసిన నేరం. సరే, నాకు వ్యక్తిగతంగా నాకు ఏదో ప్రాజెక్ట్ కావాలి, నాకు వ్యక్తిగతంగా నాకు పలానా ఉద్యోగం వేయించాలి, నాకు పలానా పోస్ట్ ఇవ్వాలని ఏ రోజు అడగలేదు నేను. పార్టీ సిద్ధాంతాలు అప్పట్లో పనిచేసిన. కానీ గతం బీజేపీ కన్నా ముందు నేను మొట్టమొదటి నుంచి నా ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి కూడా 18 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ చేశాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలు నచ్చి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా నేను రాష్ట్ర స్థాయిలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నర్సిరెడ్డి స్టేట్ ప్రెసిడెంట్, మేము అందరం కలిపి తెలుగుదేశం పార్టీ నా యొక్క లైఫ్ టైంలో ఉన్నటువంటి 95% టైం తెలుగుదేశం పార్టీకి కాంట్రిబ్యూట్ చేశాను. ఇప్పుడేదో కొత్తగా ఏమి రావట్లేదు. నేను మొట్టమొదటి నుంచి అదే పార్టీలో ఉన్నాను. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు 2019 ముందే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. క్రియాశీలంగా అనకాపల్లి ఎమ్మెల్యేగా ఎవరైతే పోటీ చేశారో, యలమంచిల ఎమ్మెల్యేగా ఎవరైతే పోటీ చేశారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి నా యొక్క ప్రచారాన్ని కల్పించడం కూడా జరిగింది. సార్, ఇప్పుడు అంటే సరే అక్కడ క్వశ్చన్ వెయ్యడం వల్ల మీరు బయటికి రావడం అనేది చెప్తున్నారు కదా. అండ్ ఇప్పుడు రేపు టీడీపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ముగ్గురు కలిసే అంటే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ బీజేపీ అంటే వాళ్ళతోటి ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఒకవేళ రేపు బాబు గారు మళ్ళీ సీఎం అయ్యి వారు కూడా ఏమన్నా అంటే స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఇవన్నీ విషయాలు కాకపోతే ఇట్లే అడుగుతారా డేర్గా? అంటే ఒకే ఒక విషయం అండి, స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల కోసం ఎప్పుడూ రాష్ట్రంలో ఉన్నట్టు ఏ ప్రభుత్వమైనా అడగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను మెల్ల వంచి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ రైల్వే జోన్ తీసుకొని వస్తానంటేనే ప్రజలు ఓటేశారు. 5 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకొక 2 నెలలు మాత్రం ఎలక్షన్స్ టైం ఉంది. ఆయన తీసుకొని రాలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారిపై పూర్తి స్థాయి నమ్మకం ఉంది. గతంలో నేనేమంటున్నా సార్, చంద్రబాబు నాయుడు గారి వల్ల కాకపోయినా ఆడారి కిషోర్ కుమార్ ఇదే ఫైట్ తోటి ఉంటాడా? నేను ఒకే ఒక విషయం, నేను ఒక స్టూడెంట్ లీడర్గా నా యొక్క రిప్రజెంటేషన్ ప్రతి స్థితిలోనే కూడా ఖచ్చితంగా రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. రిప్రజెంటేషన్ ఒకటి, రిప్రిమాండ్ ఒకటి. ముందు సమస్య ఉంది అని చెప్పని రిప్రజెంట్ చేసినప్పుడు ఏ నాయకుడైనా పిలిచి మాట్లాడగలగాలి. అలాంటిది భారతీయ జనతా పార్టీలో నేను ఒక్కరోజు మాట్లాడితే 2వ రోజు సస్పెండ్ చేశారు. ప్రెస్లో వచ్చినందుకే. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అలా అనరు. ఆయన ఎప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళినా కూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని చేయాలి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఖచ్చితంగా ఐఐటి ఇవ్వాలి, ఐఐఎంలు ఇవ్వాలి, పెట్రోలియం యూనివర్సిటీలు కానివ్వండి, హెల్త్ జోన్స్, హెల్త్ కారిడార్స్ కానీ ఇవన్నీ వచ్చాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనిషియేటివ్ వల్ల మాత్రమే వచ్చే గతంలో. ఇప్పుడు కూడా 3 పార్టీలు కలిపినా కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆంక్షలు పెట్టబోతారు. మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, స్పెషల్ స్టాటస్ రైల్వే జోన్ కూడా ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పిన ఒక డిమాండ్ పెట్టాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పూర్తిగా మీకు వ్యతిరేకం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెబుతూనే ఉన్నారు. మా లోకేష్ గారు, మా నేత అక్కడికి వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. మొన్న కూడా యువగలం పాదయాత్ర ముగింపులో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ సుమారు 5,000 మంది వచ్చి ఆయన సంఘీభావం తెలపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని ప్రైవేటైజేషన్ ఒప్పుకోమని చెప్పి చెప్తున్నారు. సో కాంక్రీట్గా కొంత నాలెడ్జ్ ఉంది, చేయగలిగే స్థైర్యం ఉంది, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారితో డైరెక్ట్గా మాట్లాడి ప్రైవేటైజేషన్ ఆపినటువంటి వాస్తవ విషయాలు కూడా ఇవాళ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. కిషోర్ కుమార్ గారు, మీరు ఒక ఎడ్యుకేటెడ్, హెచ్సియు లాంటి యూనివర్సిటీలో పెద్ద పీజీలు చేశారు. సో రాజకీయాల గురించి మీకు తెలియదేం కాదు. ముందర ఒకటి మాట్లాడితే వెనకాల మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి రాజకీయ పార్టీలను నమ్ముతున్నారు అంటే నాకు మీ లోపల ఒక మూర్ఖత్వం కనిపిస్తుంది. అంటే మూర్ఖత్వం అంటే రాజకీయ పార్టీలు నమ్మకం అంటే వ్యవస్థలో సేవ చేయాలనే దృక్పథం కలిసినప్పుడు చట్టసభలకు వెళ్ళాలనుకుంటే రాజకీయ వ్యవస్థలే మూలం. ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేశారు కాబట్టి ప్రధానమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు స్టూడెంట్ లీడరే. ఆయన స్టూడెంట్ లీడర్గా వెళ్ళి ఇవాళ ముఖ్యమంత్రిగా చేశారు. గ్లోబల్ లెవెల్లో ఆయనకున్నటువంటి స్టాండర్డ్స్ ఏంటని ప్రూవ్ చేసుకోగలిగారు. సో రాజకీయాలకు వెళ్ళటం మూర్ఖత్వం ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా రాజకీయాలకు వెళ్ళాలి. ఓకే, వెళితేనే కదా మనం సేవ చేయగలుగుతాం. ఇప్పుడు రాజకీయాలకు వెళితేనే సేవ చేస్తాం కదా. రాజకీయాలు లేకుండా చాలా డైమెన్షన్స్లో, చాలా విషయాలలో ఇప్పటివరకు ప్రజల్లో సేవ చేస్తూనే ఉన్నాం. గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఇప్పటివరకు మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటే అది రిప్రజెంట్ చేయడం, పని చేయడం జరిగింది ఇప్పటివరకు. ఓకే, మీకు రాజకీయాల గురించి ఇంత అంటే వెళ్ళాలని చెప్పేసి ఇంత ఆతృత ఉంది కదా. రేపు పార్టీ మిమ్మల్ని నమ్మకపోతే, మీ దగ్గర పైసలు లేవు, పెట్టేంత స్తోమత లేదు, వెనకాల వేరే బ్యాక్గ్రౌండ్ లేదు. ఎందుకంటే మీరు ఒక హెచ్సి యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఒక ట్వైకాండో అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉన్నాయి. సో మిమ్మల్ని ఎందుకు ఇవ్వాలి టికెట్? మీరు ఇప్పుడు ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నారని చెప్పని ఇప్పుడు ఉన్నటువంటి చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎక్స్ఎమ్మెల్యేలుగా చేస్తారు. మీరు ఒకసారి చెప్తారా పేర్లు? ఇగో పలానా ఈ వ్యక్తికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ డైమెన్షన్స్ మీద సీట్లు ఇచ్చారని చెప్పని మీకు ఎక్కడైనా ఉందా? నేను రాజకీయాలు లేరు, ఇప్పుడు రాజకీయాలు సార్. అప్పుడు ఓటుకి 200 ఇస్తే నేనేమంటున్నాను సార్, అప్పుడు ఓటుకి 200 ఇస్తే సరిపోయేది సార్. ఇప్పుడు ఓటుకి 2000 ఇచ్చినా కూడా ఓట్లు పడట్లేదు. అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. నాకు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ లేదు. నేను టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశాను. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాల్లో జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నేను కంటెస్ట్ చేస్తే 12,000 ఓట్లు టీచర్స్ ఉంటే, ఆ టీచర్స్ ఎవరు? గవర్నమెంట్ టీచర్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, జీవీఎంసీ స్కూల్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, యూనివర్సిటీ ఉండేటువంటి ప్రొఫెసర్లు ఓటు మాత్రమే వేస్తారు. ఆడార్ కిషోర్ కుమార్కి ఏ విధమైన డైమెన్షన్ ఉందో? నాకు 2,800 ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు పడ్డాయి, 6,000 ఓట్లు పైచీలకు సెకండ్ ప్రయారిటీ ఓట్లు పడ్డాయనంటే ఆడార్ కిషోర్ కుమార్ మీద విశ్వాసం ఉంది కనుకే వారు నాకు ఓట్లు వేసి చట్టసభలో పంపిద్దామని చెప్పని అనుకున్నారు. నేను టీచర్ని కాదు కనుక నేను అక్కడ ల్యాండ్ అయ్యాను. బహుశా నేను టీచర్గా పనిచేసి ఉంటే 100% విన్నింగ్ అయి ఉండేవాడిని. అందువల్ల గెలుపు ఓటములు సహజం. మీరు అన్నటువంటి డబ్బులకు సంబంధించి అంటున్నారు. నేను ఆనాడు ఏ రోజు ₹1 డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు రాజకీయ పార్టీలకి డబ్బులే కావాలనుకుంటే ఆ డబ్బులు కూడా సమృద్ధిగా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ప్రిపేర్డ్నెస్తోనే ఉన్నాం ఇవాళ. ఓకే, సో అందువల్ల ఎక్కడ ఏమీ మొహమాటం ఏమీ లేదు. మీరు వ్యవస్థలో ఓటర్కి డబ్బులు ఇవ్వటం వ్యతిరేకం. నేను ప్రజల కోసం సేవ చేయడం కోసం పూర్తి స్థాయిలో సంసిద్ధతగా ఉన్నాం కనుక ఆ కాన్ఫిడెన్స్తో మాలాంటి వ్యక్తులు చట్టసభలకు వెళ్తే బాగుంటుందని చెప్పి చాలా వర్గాల వారు అనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రయత్నం చేయడం ద్వారా లైఫ్లో ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది. రాజకీయాలకు వెళ్ళడం ద్వారా మరింత ఎక్కువ మంది సేవ చేయాలనే సంకల్పం ఉంది కనుక నేను సార్. ఇప్పుడు మీరు నేను సేవలు చేశాను, నేను అవి చేసిన అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళేసి అమ్మ నేను రూపాయి ఇవ్వను, నా కోట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజలే ఓట్లు. నేను వ్యక్తిగతంగా ఓటుకి డబ్బులు ఇవ్వటం ఇవాళ ₹500, ₹1,000, ₹2,000 డబ్బులు ఓటు తీసుకున్న తర్వాత వారికి ఆ డబ్బులు ఎట్లా ఉపయోగపడవు అనే విషయాన్ని ప్రజలందరూ సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో చూస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. నువ్వు ఎన్ని స్కీములు చేయి, ఎన్ని స్కాములు చేయి, ఎంత డబ్బులు ఇచ్చినా ప్రజలు తీసుకుంటారు కానీ విచక్షణతో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కొలమానం ఏమిటి అని అంటే మీకు చెప్తున్నాను. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగే 6 నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మా ప్రాంతంలో 3 జిల్లాలకు సంబంధించి వేపాడ చిరంజీవి గారని ఒక ఎకనామిక్స్ టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి డబ్బులు ఏమీ ఖర్చు పెట్టలేదు. వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి సీతంరావు సుధాకర్ గారు ఆయన నిన్నే రాజీనామా చేశాడు. ఆయన సుమారు 20 కోట్ల రూపాయల పైగా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేదు, మరి ఎవరు గెలిచారు? అందువల్ల రాయలసీమలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మేము గెలవడం జరిగింది. ఒంగోలు ప్రకాశంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 3 చోట్ల కూడా గెలిచారు. అట్లాగే పంచుమర్తి అనురాధ గారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో, లేకపోయినా కృష్ణా గుంటూరు జిల్లాలో విజయవాడలో ఆవిడ గెలిచింది. ఇవన్నీ డబ్బులు కొలమానం కాదు. ఫైన్. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ఎవరిని నామినేట్ చేస్తే ఆ రిప్రజెంటేటివ్స్కి అంతా కూడా పూర్తి స్థాయిలో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు మాలాంటి వ్యక్తులు, ఉద్యమ నాయకులకి, విద్యార్థి నాయకులకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎట్లాగైతే ఒక బాల్కా సుమన్ కానివచ్చు, లేదా పిడమర్తి రవి కానివచ్చు, లేదా బొంతు రామ్మోహన్ కానివచ్చు, లేకపోతే ఇక్కడ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా పనిచేసినటువంటి మా మిత్రుడు ఆంజనేయ గౌడ్ కానివ్వండి, వీళ్ళందరూ మా మిత్రులుగా గతంలో ఎన్నో ఉద్యమాలు ఈ రాష్ట్రంలో చేసాం. వాళ్ళందరికీ ఎలివేషన్స్ పార్టీ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలామంది స్టూడెంట్ లీడర్స్కి అవకాశాలు ఇచ్చారు. దయాకర్ కానివచ్చు, ఆయనకి నేను పోటీ చేయకపోయినా ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. ఇవాళ ఆయన చూస్తే కూడా మాకు కూడా ఆనందమే. ఎందుకంటే గతంలో ఎన్నో డిబేట్స్, డిస్కషన్స్లో మేము పాల్గొన్నాం, కలిసి ఉద్యమాలు కంబైన్ స్టేట్లో చేసాం. కనుక వాళ్ళందరికీ అవకాశాలు రావటం కోసం సిద్ధంగా వాళ్ళందరూ ఉన్నారు, అన్ని రకాలుగా తయారై ఉన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు కూడా ఉంది. ఖచ్చితంగా నేను ఏదైతే ఏం చేస్తున్నా ఫైన్ సార్. అంటే ఓకే, మీ మీద మీకు నమ్మకం ఉంది, మీ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రేపు మీకెందుకు టికెట్ ఇవ్వాలి? చాలామంది చాలా రోజులుగా టీడీపీ పార్టీ జెండా నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళని కాదని చాలా మిమ్మల్ని చాలా రోజులు అంటారంటే నేను చెప్పాను కదా, నా మేసం మొలవలేని దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓటు వేసిన దగ్గర నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నాకన్నా సీనియర్గా, నాకన్నా ఎక్స్పోనెన్షియల్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు, ఎక్కడో దిగుమతిదారులు, బయట జిల్లాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, డబ్బు ఉన్నదనే అహంకారంతో కొంతమంది దిగుతూ ఉన్నారు. ఓకే, వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేసే బాధ్యత మేము అందరం తీసుకొని ఉంటాం. పార్టీకి ఖచ్చితంగా విన్నవిస్తాం. అందువల్ల నాకు ఏ విధమైన క్వాలిఫికేషన్ ఉంది అని చెప్పని మీరు అన్నప్పుడు, నాకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ చెప్తే మీ టీవీ ఇంటర్వ్యూ ఒక రోజు పడుతుంది మీరు అందరూ నన్ను చేయాలంటే. బికాజ్ నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా, స్టబన్గా మాట్లాడగలుగుతున్నానంటే, సిన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ ఇన్ టు లీడర్షిప్. ఓకే, ఐ వాజ్ ది ఎలక్టెడ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఫర్ ఎ కాలేజ్. అనకాపల్లి బేస్ నాది. అనకాపల్లి ప్రాంతంలో పుట్టి పెరిగాను. అనకాపల్లి ప్రాంతంలో నా స్కూలు, అనకాపల్లి ప్రాంతంలో నా కాలేజు, అనకాపల్లి ప్రాంతంలో నా ఉద్యమాలు. రైతులకు సంబంధించి ఇష్యూస్లో పోరాడాను, విద్యార్థులకు సంబంధించి ఇష్యూస్లో పోరాడాను, మహిళలకు సంబంధించి ఇష్యూస్లో పోరాడాను. టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన టీచర్ ఒక ఇష్యూస్ని రిప్రజెంట్ చేసి ప్రభుత్వానికి మినిమం టైం స్కేల్ కానివచ్చు, లేకపోతే ఫీ రియంబర్స్, టీచర్కి సంబంధించినటువంటి ఇష్యూస్, సిపిఎస్ రద్దుకు సంబంధించి కానివచ్చు, ఎన్నో ఉద్యమాలలో నేను పాల్గొన్నాను, పార్టిసిపేట్ చేశాను. ఎందుకు నాకు ఆ క్వాలిఫికేషన్ లేదని చెప్పి మీరు ఆ ప్రశ్న అడిగారు, నాకు అర్థం కావట్లేదు. రేపు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే? టికెట్ ఇస్తారు అని 100% ఇవ్వకపోతే వ్యక్తం చేస్తున్నాను. ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ 100% మీరు ఆ ఓట్ బ్యాక్ తీసుకోండి. ఎందుకంటే మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు కదా, నా డైమెన్షన్స్లో ఉన్న వాళ్ళని చాలా తక్కువ మంది చేసి ఉంటారు. మీరు కూడా కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు, ఎవరో రాజకీయాల్లో కొత్తగా నాలెడ్జ్ లేకపోయినా మీలాంటి మీడియాలు కూడా ప్రమోట్ చేసేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్స్లో. ఆయనకు అవగాహన ఉన్నా లేకపోయినా, క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా, మీరు ఇదే మీడియాలో ఇక్కడ కూర్చోబెట్టి చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తారు. వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు ప్రమోట్ చేస్తూనే ఉంటారు వాళ్ళందరినీ. దయచేసి రాదు అనే దానికన్నా మీరు మాలాంటి వాళ్ళ మీద కూడా ఒక ఆలోచన చేయండి. క్వాలిటీ ఉంది, కెపాసిటీ ఉందా లేదా, ఎడ్యుకేషన్ ఉందా లేదా అనేటువంటి వాస్తవ విషయాన్ని మీరు కూడా విశదీకరించుకొని ప్రమోట్ చేయండి. నేను క్వాలిటీని ప్రమోట్ చేయమంటున్నాను, క్యారెక్టర్ని. కేవలం టికెట్ కోసమే రీసెంట్గా మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఫ్లైట్లో నిరసన తెలపడం అనేది జరిగింది. అది చాలా డేరింగ్ డాషింగ్ ఇష్యూ అనుకోవచ్చు. మామూలుగా మెట్రోలో నిరసన తెలిపినందుకే అల్లకల్లోలం అయింది. అట్లాంటిది మీరు ఫ్లైట్లో చేయడం అనేది ఇస్ ఏ నాట్ ఏ జోక్. ఎందుకు ఫ్లైట్లో చేయాల్సి వచ్చింది? కేవలం టికెట్ కోసమే అనుకోవచ్చు. ఫ్లైట్లోనే కాదు, ఆడారి కిషోర్ కుమార్ని మీరు ఎలాంటి చౌకబారు ప్రశ్నలు అడిగి మాలాంటి వారి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గించొద్దు. ఎందుకు సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గించు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కరెక్ట్ చేసుకోండి. ఆడారి కిషోర్ కుమారు బాబు గారిని ప్లీజ్ చేద్దామనే కాన్సెప్ట్. బాబు గారి మీద నాకు వ్యక్తిగతమైనటువంటి అభిమానం, ప్రేమ, అతను నా పైన చూపించినటువంటి ప్రేమ, అభిమానాలు ఏంటో నా మనసుకు తెలుసు. నేను తప్పు చేసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాను తప్ప ఆయన ఎప్పుడు కూడా నన్ను చాలా గౌరవ మర్యాదలతో చూశారు అప్పట్లో. నేను వెళ్ళినటువంటి కారణాలు కూడా రాజకీయ కారణాలు. 2014లో నేను అనకాపల్లి ఎమ్మెల్యే సీట్ ఎక్స్పెక్ట్ చేశాను. నాకు రాదు అనుకొని కొంతమంది నన్ను మిస్గైడ్ చేసి నన్ను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినట్టు చేశారు. అయినప్పటికీ నేను స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు సీఎంగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో ఆయనతో స్వచ్ఛ భారత్ పోస్టర్స్, ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎన్నో చేయించాను. ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నా పైన ఒక 0.01% కూడా నా పైన నెగిటివ్గా చేయలేదు. నేను ఆ పార్టీలో కంటిన్యూగా ఒక 3 years బ్రేకే. అందువల్ల ఈరోజు కూడా నేను మీకు క్లియర్గా చెప్పగలుగుతున్నాను,
100% చాలా కాన్ఫిడెంట్గా నేనైతే ఉన్నాను. ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో మీరు చేసిన సంబంధించి ధర్నా అని చెప్పారు. నేను ఉద్యమ నాయకుడిని, ఐఎమ్ ఏ ఫైటర్ సిన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. బాబు గారు అరెస్ట్ విషయం తెలిసి హైదరాబాద్లో ఉన్నటువంటి నేను ఆ సమయాలలో కర్షక దేవోభవ రైతులకు సంబంధించి ఒక ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవుతున్న సమయంలో నాకు షాకింగ్ న్యూస్ తగిలింది. హర్ట్ అయ్యాను. ఇలాంటి స్టేట్స్మెన్, ఒక గ్లోబల్ లెవెల్ లీడర్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం మీ తాలూకా కుహనా రాజకీయాలకి అని చెప్పి ఇక్కడే నేను ఇమీడియట్గా బంజారా జూబ్లీస్లో చెక్ పోస్ట్, ఇదే చెక్ పోస్ట్ దగ్గర 200 మందితో ధర్నా చేసి జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మ కాల్చడం జరిగింది. మొత్తం మీ మీడియా అంతా కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. నా మనసు బాధతో ఖచ్చితంగా ఇది దేశానికి తెలియాలి, దేశంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తెలియాలి, మీడియాకు తెలియాలి, ఇలాంటి గ్లోబల్ లెవెల్ లీడర్షిప్ ఉన్నటువంటి నాయకుడిని అరెస్ట్ చేసి ఈ ప్రపంచానికి తెలియపరచాలనే ఉద్దేశంతో సేవ్ డెమోక్రసీ అని చెప్పని ఇండిగో ఫ్లైట్లో నేను ప్లకార్డ్ పట్టుకొని చేశాను. కిందకు వచ్చిన తర్వాత రన్వే మీద నేను ధర్నా చేశాను. నన్ను సిఐఎస్ఎఫ్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ చేశారు, పోలీసులు కేసు అది కూడా పెట్టారు. అందువల్ల ఆడారి కిషోర్ కుమార్ అటెన్షన్ గ్రాబింగ్ కోసం ఏ రోజు ఎప్పుడు పనిచేయడు. పని చేస్తే అది కంటిన్యూస్గా ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూనే ఉంటాను. ఎస్, ప్రేమతో మా నాయకుడి కోసం నేను ఇంకా చేస్తూనే ఉన్నాను. ఆ రోజు ఒక్కరోజు ఆపేలేదు నేను. తర్వాత ఢిల్లీలో కూడా 2 నెలల పాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసాం బాబు గారు అరెస్ట్కి వ్యతిరేకంగా. ఓకే, మీరు మిత స్వభావ్య అతి స్వభావ్య అంటే నాకు అర్థం, అంటే మీరు నాకు అర్థం అంటే కూల్గా ఉంటారా లేకపోతే వైలెంట్గా ఉంటారా? ఎందుకని రెండు డైమెన్షన్స్ ఉండాలి రాజకీయం. ఎందుకంటే పోలీసు వాళ్ళ ఇష్యూలలో కావచ్చు, పోలీసు వాళ్ళని ఎదిరించడంలో కావచ్చు, ఆడారి కిషోర్ కుమార్ మీ ఏరియా అంటే ఆ ఏరియాలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎందుకు పోలీసు వాళ్ళు మీకు అంత? అరే ఇప్పుడు నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్లే సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీ క్యాడర్లో ఉన్నవాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్స్, నాతో చదువుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వ్యక్తిగతంగా ఎవరిపైన వ్యతిరేకం ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, మేము అనుకున్నటువంటి విషయాలపై వాళ్ళు కనుక ప్రజాస్వామ్య పద్ధతిలో మేము చేసే ఉద్యమాలకి కానీ దేనికైనా ఆపినప్పుడు ఖచ్చితంగా మేము కూడా అడ్డుకుంటాం పోలీసుల్ని. పోలీసులు ఏమి వాళ్ళు డ్రెస్ చేసుకొని వారు డ్యూటీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని, మా హక్కుల్ని హరిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఎంత పెద్దవాళ్ళని సరే. డీజీపీలకి మేము డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాం, మీరు తప్పు చేస్తున్నారని చెప్పని. సిపిలు, కమిషనర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లతో కూడా పర్సనల్గా ఐడియాలజికల్ ఫైట్, అది వ్యక్తిగతమైనటువంటి పలానా శ్రీనివాసో, పలానా పుల్లయ్య గారు, పలానా రాంబాబు గారు, లేకపోతే పలానా ధనుంజయ అని చెప్పని మేము ఎప్పుడు అనం. ఇక్కడ పోలీసులు తప్పంటారా, రాజకీయ నాయకులు తప్పంటారా? అంటే అది ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్న సమయాలలో మా డ్యూటీ. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే పోలీస్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు, ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు. అంటే మీ గవర్నమెంట్లో చేస్తేనేమో మంచోళ్ళు, వేరే గవర్నమెంట్లో చేస్తేనేమో మీరు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారు. చదువుకున్న వ్యక్తి మీరు కూడా ఒక వ్యవస్థని ఈ విధంగా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? నేను చదువుకున్న వ్యక్తిగానే మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు మీరు మూలాల్లోకి వెళ్ళండి. గత 5 సంవత్సరాలు బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటే ఆ రోజు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ఆపారా? సుమారు 400 మంది సెక్యూరిటీ భద్రత కల్పించి ఆయనకు సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్ర చక్కగా కంటిన్యూ అయ్యే విధంగా 3 సంవత్సరాలు కంటిన్యూ చేశారు. ఆయన 4 కిలోమీటర్లు ప్రతిరోజు నడిచేవాడు. ఆయన ఏ రోజైనా ఎక్కడైనా అబ్జెక్షన్ కానీ చేసారా చంద్రబాబు నాయుడు గారు? ఏ ప్రజా సంఘాలు, ఎన్జిఓ లీడర్స్, ఇప్పుడు ఎమ్మెల్సీగా మా పార్టీలో ఉన్నటువంటి అశోక్ బాబు గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్జిఓ నాయకులు కానివ్వండి, పంచాయతీరాజ్లో ఉన్నటువంటి యూనియన్ లీడర్స్ కానివ్వండి, రెవెన్యూ బొప్పరాజు వెంకటేశ్వర్ల గారు కానివ్వండి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ అందరూ డెమోక్రటిక్ సెటప్లో ఒక ముఖ్యమంత్రి దగ్గరికి జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోయేవారు వీళ్ళందరూ. ఓకే, బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని కొని చేసి ఎవరు వచ్చినా వెల్కమే. కిషోర్ ఎవరైనా సార్ వీళ్ళు వచ్చారు మహిళా సంఘాల నాయకులు, వీళ్ళకి ఇబ్బంది ఉందంటే రమ్మను, స్టూడెంట్ లీడర్స్కి ఇబ్బంది ఉంది రండి రమ్మని చెప్పని అంత వెల్కమ్ చేసేవారు. ఇవాళ మీకు కూడా తెలిసేది కావాలని ఏదో ప్రశ్న అడగాలని అడుగుతున్నారు తప్ప ఈ రోజు పరిస్థితి. మా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని అబ్స్ట్రక్షన్స్ పెట్టారు. ఆయనకు నోటీస్ ఇచ్చి నువ్వు పాదయాత్ర ఆపాలంటే ఆయన ప్లాస్టిక్ స్టూల్ పెట్టుకుని, స్టూల్ వేసుకుని, డయాసులు కూడా పెట్టుకుని స్టూల్ మీద మాట్లాడేవారు ఆయన. అందులో పనిచేసిన యువగలం టీంలో 35 మందిని 40 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి వాస్తవ విషయాలు మీకు తెలియదా? అంటే మీ బాబు గారు తోపు అని మీరు అంటున్నారా? అరే తోపు అనే మీనింగ్ని మాటలు పక్కన పెట్టండి. మా నాయకుడిగా మేము గౌరవించాల్సిన బాధ్యత ఉంది. నేను బాబు గారికి కిరీటం పెడితేనో లేకపోతే మీరిద్దరూ మనం ఆయన కోసం ప్రత్యేకంగా ఆయన పరువు కోసం మాట్లాడితేనో ఆయన హెచ్చింపబడడం. ఆయనకు ఉన్నటువంటి స్టామినా ఆయనకు ఉంది. కిషోర్ గారు ఆయన జీవితం ఆయన బాబు గారి తాలూకా ఏంటి అనేది అందరికీ తెలుసు. కిషోర్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా టీడీపీ పార్టీ ఢీ కొట్టలేదు. ఒకవేళ సింగిల్కి వెళ్తే డెఫినెట్గా ఓడిపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తారని చెప్పేసి మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు. ఒకవేళ అంత డైనమిక్ లీడర్ ఉంటే ఎందుకు ఇంత భయపడడం కావచ్చు,
వెనకడుగుడు కావచ్చు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి సార్? అబ్రహాం లింకన్ గారు ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ప్రజాస్వామ్యం 100 మంది ఓటర్లు ఉన్నప్పుడు, 5-6 పార్టీలు ఉన్నప్పుడు, 100 ఓట్లలో 31 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయితే 69 మంది ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నారని లెక్క. అందులో టీడీపీకి ఓట్లు రావచ్చు, జనసేనకి ఓట్లు రావచ్చు, బీజేపీకి ఓట్లు రావచ్చు, సిపిఐకి రావచ్చు, సిపిఎంకి రావచ్చు, ఇండిపెండెంట్ పార్టీలు రావచ్చు. అవునంటారు కదండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 100 ఓట్లలో 31 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి రాజ్యం ఏలతా ఉంటే 69 మంది వ్యతిరేకిస్తున్నట్టే కదా లెక్క. ప్రజాస్వామ్యంలో ఈ ఎవరైతే 31% నియంత పాలన ఉంది కనుక, డిక్టేటర్షిప్ యాటిట్యూడ్ ఉంది కనుక, వీళ్ళందరూ కలిస్తే తప్పే ఉంది. ఓకే, ప్రజాస్వామ్యంలో కలిస్తే తప్పేముందని నేను అడుగుతున్నాను. అరే, కలవటానికి సిద్ధంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత స్వయంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, నేను డెమోక్రటిక్ సెటప్లో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీకి నేను పూర్తి స్థాయి మద్దతు ఇస్తానని చెప్పినప్పుడు అది ఒక వెల్కమ్. ఇప్పుడు మీరు మంచివారు అయితేనే మిమ్మల్ని ఇంటికి వచ్చి ఓ గ్లాస్ మంచినీళ్ళు అడుగుతారు, అయ్యా మీ ఇంట్లో ఏమైనా భోజనం పెట్టగలరా అని అడుగుతాను. నువ్వు అసలు తలుపులేసి నువ్వు వస్తే నిన్ను తంతాను, అవసరమైతే నీ భోజనం కూడా నేను లాక్కుంటానంటే ఎవరు వస్తారు? ఇవాళ పరిస్థితి అది. జగన్మోహన్ రెడ్డి గారు నియంతలా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడలేదు. సొంత మంత్రులు, ఎమ్మెల్యేలకి ఇవాళ దిక్కు దివానా లేదు కదా. చాలామంది రాజీనామాల పర్వం జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు జనసేన టీడీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొంటారు. ఏమండి, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కలిశారు. ఆ ప్రజలకు రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా 2024లో 100% విన్నింగ్. 2024లో బాబు గారు ముఖ్యమంత్రి అవుతారనే ఒక డైమెన్షన్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. మీరేమనుకున్నా, నేనేమనుకున్నా, ప్రపంచంతో తలకిందులైనా 2024లో జనసేన టీడీపీ కాంబినేషన్లో ప్రభుత్వం రాబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసినట్టు అవసరం ఉంది. ఎందుకంటే మా బాబుగారుని అక్రమంగా, అన్యాయంగా, అకారణంగా జైల్లో పెట్టినప్పుడు ఆయన జైలు దగ్గరికి వచ్చి ఆయన పరామర్శించి, నేను మీ వెంట ఉంటానని చెప్పిన ఒక అద్భుతంగా స్టేట్మెంట్ ఇచ్చి, ఎవరైనా క్రైసిస్లో, బాధల్లో ఉన్నప్పుడు వారు వచ్చి ఆ సంఘీభావం తెలపటం అనేది ఒక నైతిక హక్కు. అలాంటి వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. ఆయన మీద మరింత గౌరవం పెరిగింది పవన్ కళ్యాణ్ గారి పైన. 100% ఆయనకి మంచి ఏంటో చెడు ఏంటో చేయగలిగే కెపాసిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా ఒక స్టామినా ఉన్నటువంటి లీడర్. అలాంటి వ్యక్తి వచ్చారని అంటే అది మంచి ఉంది కాబట్టి మంచి వైపు ఆయన కూడా ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన రకరకాల కామెంట్స్, హీనమైన కామెంట్స్, సిల్లీ కామెంట్స్, రోజా గారు కావచ్చు, ఇంకా నేను పేర్లు చెప్పలేను కానీ వాళ్ళు మీకు కూడా తెలుసు. అట్లాంటి కామెంట్స్ వినిపిస్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? నిన్న మొన్న December 31, 2023, 24 వచ్చింది. మీరు చెబుతున్నటువంటి రోజా గారు, గతంలో నేను తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, అప్పుడు ఆవిడ తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు, ఆవిడ మా పార్టీ కార్యాలయానికి వచ్చి, కిషోర్ బాబు గారు లాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, నిజంగా మనందరం కలిపి పనిచేయాలన్నటువంటి వ్యక్తి టక్కని పార్టీ మారింది, మంత్రి అయిపోయింది. మరి నిన్నగాక మొన్న చూస్తే వాళ్ళ పిల్లలతో వాటితో పబ్బకి వెళ్ళి డ్యాన్స్లు వేసినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. రాష్ట్రంలో, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ కూడా ఎవరైనా ఇంట్లో ఏడిస్తే ఏమంటారు? జనరల్గా ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడిస్తే ఏమంటారండి? ఇంటికి మంచిది, ఇంటికి మంచిది, ఇంటికి అరిష్టం అని చెప్పంటారు. లక్షల మంది ఆడవాళ్ళు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడుస్తున్నారు. అంగన్వాడీ స్త్రీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి టీచర్లు, వీళ్ళందరూ కూడా కంట తడిపెట్టి రేపు సంక్రాంతి ఇంకొక 2 వారాల్లో ఉందనగా వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు ఇవన్నీ చేస్తూ ఉంటే, ఆవిడెళ్ళి చక్కగా కాక్టైల్ పార్టీ, మాక్టైల్ పార్టీ పబ్బలో చేసుకుంటూ ఉంటే, ఒక మహిళా మంత్రిగా అక్కడేమో అన్ని సమస్యలు ఉన్నాయి, మీరేమో పాలిటిక్స్లోకి వచ్చారు. పాలిటిక్సా సినిమా అన్నది డిసైడ్ చేసుకుంటే, అలాంటి వ్యక్తులు చౌకుబారి కామెంట్స్ మా అధినేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పైనో, లేకపోతే లోకేష్ గారి పైనో, జగన్మోహన్ రెడ్డి గారిని ప్లీజ్ చేయడం కోసం పెడితే కనుక ఆవిడ రేపు పొద్దున ఓడిపోబోతుంది. ఆవిడకి స్టామినా లేదనే విషయం అర్థమైపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పూర్తి స్థాయిలో తిడుతున్నారు. ఇప్పుడు మా మహిళలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఓకే, 2 వారాల్లో సంక్రాంతి ఉంది, ఈ రోజు వరకు ఒక్కసారి కూడా కూర్చోలేదు. ఇంకొక విషయం, పారిశుద్ధ కార్మికులు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మరుగుదొడ్లు, మన మరుగుని, మన ఇంట్లో పారేసినటువంటి చెత్తని వాళ్ళందరూ సేకరించి వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి, వాళ్ళు మన ఆరోగ్యం కోసం వాళ్ళ ఆరోగ్యాలను సాక్రిఫైస్ చేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఇవాళ రోడ్లపై కూర్చొని ధర్నాలు చేస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఏం చేస్తుంది, ఏం చేయబోతోందో కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ మేము వెళ్ళి సంఘీభావం తెలుపుతున్నాం. లోకేష్ గారు మాట్లాడారు,
చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అడ్రస్ చేశారు. ఇప్పుడు ఒక లీడర్ కనిపిస్తున్నాడు సార్ లోకేష్ గారు. ఎవరు? లోకేష్ గారు. ఎందుకని? ఒక ట్రాన్స్ఫార్మ్డ్ లీడర్ లోకేష్ గారు. ఎందుకనంటే అంటే మొన్నటి వరకు అట్లీస్ట్ కేటీఆర్ చాలా నయ్యము, లోకేష్కి ఆ మాత్రం కొన్ని రాజకీయ క్వాలిటీస్ వస్తే టీడీపీకి ఇంకా మైలేజ్ వచ్చేదని కొంతమంది అన్న మాటలు. సో పాదయాత్ర తర్వాత ఆఫ్టర్ లోకేష్ బిఫోర్ లోకేష్ ఏమైనా చేంజ్ కనిపించింది? కాదు సార్, మీరు ఏ మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారు? మీరు ఏ మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారు? చెప్పండి సార్. అంటే నేను అడిగిందని నేను అడిగిందని చెప్తాను. అదే నేను ఆన్సర్ మీడియా తెలుసుకునే మీరు ఏడు వరకు వచ్చారు కదా, ఆన్సర్ అందులోనే ఉంది. మీరు ఏ మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారు? నాకు అర్థం కాగా సార్, మీరు ఏ మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారు? ఏ మీడియా అంటే మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారు? వైబ్రెంట్ సంస్థ కదా. ఇప్పుడు మీకో సంస్థ ఉంది, గ్లోబల్ లెవెల్లో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, నేషనల్ లెవెల్లో అర్నబ్ గోస్వామికి ఉండే స్టైల్ ఆయనకు ఉంటుంది రిపబ్లిక్ టీవీ, అలాగే ఏఎన్ఐ ఛానల్లో ఉండే వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. తెలుగు ఛానల్స్లో పనిచేసే మీరు, రవిప్రకాష్ గారు, లేకపోతే నాగరాజు గారు, సుమన్ టీవీలో రకరకాల ఛానల్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరు స్టామినా ఒక్కొక్కరిది, ఒకరికొకరు ఇప్పుడు కంపారిజన్ కాదు. లోకేష్ గారి యొక్క డైమెన్షన్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన 4 సమ్మిట్లు విశాఖపట్నం ప్రాంతంలో పెట్టినప్పుడు, గ్లోబల్ లెవెల్ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు వారితో మాట్లాడేటువంటి విధానం, గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి సీఈఓస్తో ఆయన రిప్రజెంటేషన్ అద్భుతం. ఆయన కావాలని ఎందుకు వీళ్ళు హేళన చేశారనంటే ఆయన ఒక స్ట్రాంగ్ లీడర్ కాబోతున్నాడు కనుక ఆయన హేళన చేశారు. అది కూడా మా మంచికే. ఓకే. ఎందుకనంటే ఆయన స్ట్రాంగ్ అయ్యాడు, ఒక ట్రాన్స్ఫార్మ్డ్ పర్సనాలిటీగా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తన ఎలక్షన్స్లో మంత్రిగా తను ప్రూవ్ చేస్తున్నాడు. ఓడిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి యువగలం పాదయాత్ర ద్వారా కొన్ని లక్షల మంది ప్రజల్ని నేరుగా కలిసి వారి యొక్క కష్టాలని, నష్టాలని, సుఖాలని, వారి యొక్క బాధల్ని, అవ్వలో, యువకులు, మహిళలు, కర్షకులు, కార్మికులు, రైతులు వీరి యొక్క సమస్యలు తెలుసుకొని ఒక ట్రాన్స్ఫార్మ్డ్ పర్సనాలిటీగా ఆయన తయారైనటువంటి విధానం మీరు చూసి ఉండే ఉంటారు. మన యువగలం క్లోజింగ్ పాదయాత్ర అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో సభ జరిగింది మా జిల్లాలోనే. 324 రోజులు 3126 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఒక ట్రాన్స్ఫార్మ్డ్ పర్సనాలిటీ, పని చేసినటువంటి వ్యక్తి ఎలా అయితే మాట్లాడాడు అలా మాట్లాడాడు. అవన్నీ కూడా మీరు గమనంలోకి తీసుకోండి. అతని కెపాసిటీ ఉందా లేదా అనేది ఎవరో తాటాకు చప్పుళ్ళు వీళ్ళు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు డిసైడ్ చేయాలి. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక డైమెన్షన్ ఇవ్వగలుగుతున్నాడు ఆయన. ఏ రోజు రెస్ట్ తీసుకోవట్లేదు ఆయన. పాపం నాకు తెలిసి బ్రాహ్మణి గారికి కూడా దండం పెట్టాలి. వాళ్ళ అబ్బాయి దేవాంశ్ తను కూడా పాపం టైం ఇవ్వకుండా ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ఉంటూ విజయవాడ, హైదరాబాదు, ఢిల్లీ తన తండ్రిని అరెస్ట్ చేస్తే ఎంత బాధపడతాడో మీరైనా నేనైనా ఎవరైనా కూడా బాధపడతారు. అలాంటి తన తండ్రిని జైల్లో పెట్టి 53 రోజుల పాటు అకారణంగా అరెస్ట్ చేస్తే ఉన్న తండ్రికి బాధ ఆ కొడుకుకే ఉంటుంది, ఒకే ఒక్క కొడుకు. సో అవన్నీ దిగమింగుకుంటూ ఒక పక్క పార్టీని నడిపిస్తూ మరి అతనిలో ఉన్నటువంటి డైమెన్షన్స్ అన్నీ కూడా మీరు నేను చూస్తూనే ఉన్నాం. ఇంకా 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 రాక్ అయిపోయాడు ఆయన. అలాంటి రాక్ ఈరోజు ఆయన ప్రజలు కష్టాలు, సుఖాలు అన్నీ కూడా ఆయన చూశాడు. ఆ రోజు యువగలం పాదయాత్రలో క్లోజింగ్ సభలో, పోలిపల్లిలో జరిగినటువంటి సభలో 45 నిమిషాల పాటు అనర్గళంగా ప్రజల సమస్యలపై మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని మెచ్చుకున్నారు, అచ్చెన్నాయుడు గారు, మొత్తం మా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు సభకి భువనేశ్వరం వచ్చారు, మొత్తం అందరూ వచ్చారు. ప్రజలు కూడా లక్షలాది మంది ప్రజలు వచ్చి చాలా చక్కగా ఒక ట్రాన్స్ఫార్మ్డ్ పర్సనాలిటీగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పి ప్రజలందరూ ఆల్రెడీ విశ్వసించడం స్టార్ట్ చేశారు. ఓకే సార్. అండ్ మొత్తానికి మీరు మిమ్మల్ని సోషల్ మీడియాలో కూడా ఫాలో అవుతే రైతుల గురించి మీరు కొంచెం ఎమోషనల్గా పోస్టులు పెట్టడం అనేది చూశాను చాలా సందర్భాల్లో. అంటే రైతుల గురించి పోస్టులు పెడితేనో, లేకపోతే పారిశుద్ధ కార్మికులకి సన్మానాలు చేస్తేనో, ఇవన్నీ చూసి మీకు టికెట్ ఇచ్చేయాలి. అంటే మీ దృష్టిలో ఏం చేస్తే సీట్ ఇస్తారు? మేము చేసిన కార్యక్రమాలు మీకు కనబడవు, వినబడవు. ప్రజలందరికీ సంబంధించిన కార్యక్రమాలు టేకప్ చేస్తే ఏదో ఒక వినూత్నంగా రైతులకు సంబంధించి కార్యక్రమం, వారి యొక్క స్థితిగతుల్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా, ఒక రైతు కుటుంబం, మా తాతగారు, మా ముత్తాతలు అందరూ కూడా రైతాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా వారి యొక్క సమస్యలు నేరుగా నేను చూశాను కనుక వారి సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన తెచ్చుకొని వారి కోసం కర్షక దేవోభవ అనే ప్రోగ్రాం పెట్టి 50 రోజుల పాటు పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. రైతులు మనకు అన్నం పెట్టే రైతు, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి దేశ దిమ్మర్ వరకు, రౌడీ దగ్గర నుంచి దేశ ప్రధాని వరకు తినేది ఆహారమే. 100 కోట్ల రూపాయలు ఇంట్లో ఉంటే కోట్ల డబ్బులు తెచ్చుకొని తినలేం. మీరు కానీ నేను కానీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి షూట్ చేస్తున్నటువంటి కెమెరామెన్స్ కానివ్వండి. అలాంటి రైతుకి భారతదేశంలో గౌరవం తగ్గుతూ వస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా భూములు వెళ్ళిపోతున్నాయి.
రైతు గింజ రేపు కొరవయ్యే పరిస్థితి ఉందనుక ఆ రైతులకు ఏదో చేయాలన్న తపనతో సంకల్పం నేను పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నానో కారణాలు కూడా కరోనా మనందరికీ తెలుసు. సంవత్సరం పాటు లాక్డౌన్ అయితే అన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు లాక్డౌన్, ఒకే ఒక్కడు పనిచేశాడు, రైతు, డాక్టరు, పోలీస్ వాళ్ళు. మరి ఆ రైతు కూడా నాకెందుకులే అని చెప్పని వ్యవసాయం కనుక ఆపితే మన పరిస్థితి ఏమేండు? సో ఆ రైతుకు గౌరవ మర్యాదలు పాశ్చాత్య దేశాలు, డెవలప్డ్ నేషన్స్లో ఏవైతే గౌరవ మర్యాదలు ఉన్నాయో అలాంటి గౌరవ మర్యాదల్ని ఈ దేశంలో ముందుగా తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు, ముఖ్యంగా మా అనకాపల్లి బెల్లానికి సంబంధించిన రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ రైతుల్ని మనం పెద్ద స్థాయిలో వారికి తీసుకుని వెళ్లాల్సినటువంటి బాసట ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళాం. అది కంటిన్యూ చేస్తాం. ఓకే సార్, రేపు టికెట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా గెలుస్తారని అనుకుంటున్నారా? 100% గెలుస్తాం సార్. ఏ నియోజకవర్గాలు? ఆ 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుపు 100%. డౌటే లేదు. డౌటే లేదు, అస్సలు డౌట్ లేదు. మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. కాన్ఫిడెన్స్ అయితే మీకు ఉంది కదా? 100% టికెట్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది, గెలుస్తాని కాన్ఫిడెన్స్. 100% నో డౌట్. నో డౌట్. సో టికెట్ అనౌన్స్మెంట్ అయినాక డెఫినెట్గా మళ్ళీ మరోసారి కలుద్దాం. సో మొత్తానికి మరి చూద్దాం, మరి బాబు గారు మీ పైన ఎంత విశ్వాసంతో మీకు టికెట్ ఇస్తారనేది వెయిట్ చేద్దామండి. అంటే మీలాంటి వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా మీరు చెప్పినాయని నేను నమ్ముతా. నిజంగా ఒక విజన్ ఉన్న నాయకులకి టికెట్లు ఇస్తారు, నిజంగా చదువుకున్న వాళ్ళకి టికెట్ ఇస్తారు, డబ్బున్న నాయకులని దూరం పెడతారు అని చెప్పేసి నేను అప్పుడు నమ్ముతానండి. మీకు టికెట్ వచ్చిన తర్వాత ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది కిషోర్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఆడారి కిషోర్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మొత్తానికి మరి టికెట్ వచ్చిన తర్వాత వారు కూడా అందరి లెక్క రాజకీయ నాయకుల్లాగా అయిపోతారా, లేకపోతే మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఉంటాడా అనేది మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.